స్టార్ కృష్ణ వ్యక్తిత్వం గురించి మనం పెద్ద గ్రంథమే రాయొచ్చు. ఒక వ్యక్తిలో ఎలాంటి వికాసం ఉండాలి, ఏ విధమైన అభివృద్ధి పథంలోకి వెళ్ళాలి, తోటి మనిషిని ఎలా గుర్తించాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎలా ఉండాలి, ముందు చూపు అనేది మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా రకరకాలైన అంశాలు. ఈ అంశాలన్నీ కూడా సూపర్ స్టార్ కృష్ణలో కనపడతాయి. వీటి గురించి చాలా సాధారణంగా ప్రతిదీ కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఒక వ్యక్తి నుంచి మనం నేర్చుకోవచ్చు ఎన్నో విషయాలు, అలాగే సమాజం కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత పైకి వచ్చాడు అనేటప్పటికల్లా అతను ఏ విధంగా పైకి వచ్చాడు అనేది చాలా ముఖ్యం. అవి సూపర్ స్టార్ కృష్ణలో మెండుగా కనిపిస్తాయి. ఈరోజు చాలామంది యువత టెక్నికల్ అకౌంట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అలాగే సెలెక్ట్ అవుతున్నారు, అభివృద్ధి పదంలోకి వెళుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఏరి కోరి మీకు అందిస్తున్నాను. ఇది ఒక విధంగా సినిమా అనేది అనుకోవద్దు. మీరు సినిమాలోంచి మన జీవితంలోకి అన్వయించుకుంటే మనం ఎటువంటి అంశాలతో ముందుకెళ్ళాలి సమాజంలోకి అని చెప్పి తెలుసుకునేటువంటి విషయాలన్నీ కూడా ప్రతి కూడా మీకు తెలియచెప్పడం జరుగుతుంది. మీరు ఆదరిస్తున్నటువంటి ప్రతి అంశానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామరాజ్యంలో భీమరాజు ఈ సినిమా కృష్ణ శ్రీదేవి 1983 సంవత్సరంలో జంటగా నటించినటువంటి అద్భుత విజయం ఈ సినిమాకి సొంతం. మిద్దె రామారావు దీనికి ప్రొడ్యూసర్, రాజలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఏ కోదండరామరెడ్డి డైరెక్టర్. ఇక్కడ అసలు ఈ సినిమా గురించి మన గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే కొత్త రకం అంశం అందులో మనం చెప్తున్నాం. అదేంటంటే ఈ సినిమాలోకి విలన్ వచ్చేప్పటికి రావు గోపాలరావు కొడుకు కూడా కామెడీ విలనిజం అనేది పండిస్తాడు. ఆ రోజుల్లో ఆ నటుడు ఎవరు అని చెప్పేసి అన్వేషిస్తున్నట్టు సమయంలో ఏ కోదండరామరెడ్డి సుధాకర్ని ఎంచుకోవడం జరిగింది. సుధాకర్ అంటే సుధాకర్ కాదండి, చిరంజీవితో కలిసి రూములో ఉన్నటువంటి సుధాకర్ అప్పటికే తమిళంలో మంచి సినిమాలో నటించాడు. అసలు చిరంజీవి కన్నా హీరో మొట్టమొదటి అయింది కూడా సుధాకరే. తమిళంలో దాదాపు 75 సినిమాల్లో హీరోగా ప్రపంచం సృష్టించాడు. కాకపోతే తమిళనాడులో ఉన్నటువంటి సినిమా రాజకీయాల వల్ల అతను అగ్రస్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో వెంటనే హీరోగా అవకాశాలు ఆయనకి ఏమీ కలిసి రాలేదు. దాంతో కామెడీ వేషాలు కూడా వేశారు, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా వేశారు. మంచి నటుడు అతను. అలాగే డ్యాన్స్ కూడా చాలా ఈజీ బ్రహ్మాండంగా చేస్తాడు. కాకపోతే వెలుగులోకి రాకపోవడం అనేది విధి అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ సినిమాలోకి కామెడీగా ఆయన తీసుకోవడం జరిగింది. రావు గోపాలరావు కొడుకని మనం అనుకున్నాం. ఈ చిత్ర కథ స్టార్ట్ అయ్యే టైంకి సుధాకర్కి తెలిసి వచ్చిన అంశం ఏంటంటే ఇందులో శ్రీదేవి కాళ్ళకి దండం పెట్టేటువంటి సన్నివేశం ఉంది. శ్రీదేవి కాళ్ళకే కాదు, శ్రీదేవి పక్కనటువంటి జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెట్టేటువంటి ఒక సీన్ని క్రియేట్ చేశారు డైరెక్టర్. అది కథకు అవసరం కూడా. సుధాకర్కి సీన్ అంతా వివరించేటప్పటికి సుధాకర్ రిఫ్యూజ్ చేశాడు. నేను ఒకప్పుడు హీరోగా నటించాను తమిళంలో, నేను శ్రీదేవి కాళ్ళకి దండం పెట్టడం ఏంటి, పోనీ ఆవిడ కాళ్ళకి దండం పెట్టాను అనుకుంటే పర్వాలేదు, ఆ జూనియర్ ఆర్టిస్ట్ కూడా పెట్టడం ఏంటి, ఇలాంటి వేషం వేయను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళకి షూటింగ్ స్టార్ట్ అయ్యే రోజు అనమాట, ఇంకా నెక్స్ట్ డే. దాంతో మిద్దె రామారావుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కృష్ణ చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. సూపర్ స్టార్ అనేటువంటి టైటిల్ కూడా ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. ఒక పక్క శ్రీదేవి ఆల్ ఇండియా గ్లామర్ స్టార్గా వెలుగొందుతున్నారు. అలాంటి కాంబినేషన్లో అసలు కాల్షీట్లు సంపాదించడమే చాలా కష్టం. ఒక రోజు కనుక వేస్ట్ అయిపోతే నెక్స్ట్ దొరకడం చాలా కష్టం, చాలా వెయిట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరిగిపోతుంది. ఇటువంటి తరుణంలో ఎస్పి వెంకన్న బాబు అని చెప్పేసి యాక్చువల్గా కృష్ణ శ్రీదేవి కాల్షీట్లన్నీ కూడా ఈయనే చూసేవారు. ఎస్పి కోదండపానికి ఇతను బ్రదర్ అవుతారు. కృష్ణకి బాగా సన్నిహితమైనటువంటి వ్యక్తి. వెంటనే ఆయన కూడా ఒక బాధ్యత నెత్తి మీద వచ్చి పడింది. అదేంటంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ని కామెడీ చేసి అతను పట్టురావాలి. ఇంకా ఆ టైంలో ఇంకెవరు లేరు కూడా సినిమా ఇండస్ట్రీలో. ఇటువంటి తరుణంలో అతని దృష్టిలోకి మెదిలిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అంతకుముందు 1974లో స్నేహం కోసం అని చెప్పేసి ఆ పాత్ర ప్రతిబింబించే పిక్చర్ నేమ్ స్నేహం.
బాపు డైరెక్షన్. ఈ సినిమాలో అతను నటించాడు, కానీ తర్వాత అవకాశాలు కలిసి రాలేదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవికి ఒక 1 ఇయర్ ఈయన సీనియర్, ఈయనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. మంచి అభినయం ఉంది, ముఖంలో ఎక్స్ప్రెషన్స్ బ్రహ్మాండంగా పండించగలిగిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ యాక్షన్ రియాక్షన్ చాలా బాగుంటుంది. అవతల వ్యక్తి ఎటువంటి యాక్షన్ ఉంటుందో తన మొహంలో అలాంటి రియాక్షన్ వెంటనే చూపిస్తారు. అలాంటి గొప్ప అభినయం కూడా రాజేంద్ర ప్రసాద్ గారి సొంతం. కానీ కాలం కలిసి రాకపోవడం వల్ల అతను డబ్బింగ్ చెప్పుకుంటూ ఉండవలసిన పరిస్థితి. డబ్బింగ్ కూడా బాగానే ఉంది, బాగానే చెప్పుకుంటున్నాడు. ఈ సందర్భంలోనే ఎస్పి వెంకన్న బాబుకి రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొచ్చి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ అడిగాడు, ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్ వేషం ఉంది, కామెడీగా ఉంటుంది, పైగా కృష్ణ ఇందులో హీరో కాబట్టి నువ్వు చెయ్యాలి అని చెప్పి అనటంతో రాజేంద్ర ప్రసాద్ ఓకే అన్నారు. ఈ సన్నివేశం కూడా వివరించారు. సరే దేనికైనా నేను రెడీ అని చెప్పేసి ఆయన వచ్చారు. షూటింగ్ మొదలైంది. షూటింగ్లో కృష్ణ, శ్రీదేవి జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఈ సన్నివేశంలో నిజంగానే వాళ్ళందరికీ కూడా కాళ్ళకి దండం పెట్టే సన్నివేశం, వాటిని ఫోటోలు తీసి రావుగోపాల్కి కృష్ణ పంపించే సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి ఆ సినిమాలో. ఈ సందర్భంగానే సూపర్ స్టార్ కృష్ణ రాజేంద్ర ప్రసాద్ని గమనించారు. రాజేంద్ర ప్రసాద్లో ఉన్నటువంటి ఈజు, మొహంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, యాక్షన్కి రియాక్షన్, ఇవన్నీ కూడా ఆయన చూసిన తర్వాత సాధారణంగా అగ్రనటుడు ఎవరైనా సరే అవతల వాళ్ళు ఎంత అభినయం చూపించినా పెద్ద పట్టించుకోరు. మనకే ఇట్లే మనం మంచి పొజిషన్లో ఉన్నా కదా అని ఆలోచిస్తారు. కానీ కృష్ణ మాత్రం అలా కాదు. అవతల వ్యక్తిలోని టాలెంట్ గమనించి ప్రోత్సహించేటువంటి వ్యక్తిత్వం ఆయనకుంది. దాంతో రాజేంద్ర ప్రసాద్ని ఆయన పిలిచి, నువ్వు చాలా బాగా చేస్తున్నావయ్యా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఇంత టాలెంట్ నీకు ఎలాగా అబ్బింది అని చెప్పి ఆయన సాధారణంగా ఒక క్యాజువల్గా అడిగారు. దాంతో ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ రావటం ఇవన్నీ కూడా చెప్పి అవకాశాలు అక్కడ డబ్బింగ్ చెప్పుకున్నానని చెప్పడంతో కృష్ణ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆయనకు ఒక ప్రామిస్ కూడా చేశారు, రాజేంద్ర ప్రసాద్ నీకు మంచి అవకాశాలు వస్తే నేను ఇప్పిస్తాను అని చెప్పేసి తనకు తెలిసినటువంటి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అలాగే తన సినిమా ఏదైతే నటిస్తున్నానో ఆ సినిమాల్లో కూడా అవకాశాలు కల్పించడం ఇవన్నీ కూడా ఆయన చకచక చేశారు. అంతెందుకంటే ముందడుగు సినిమాలో కే బాపయ్యతో చెప్పి రాజేంద్ర ప్రసాద్కి అలా అవకాశం ఇప్పించింది కూడా కృష్ణ. దాదాపు 6 రోజుల్లో 14 సినిమాల్లో ఆయన రికమెండ్ చేశారంటే ఏ హీరోయిన్ అలా చేస్తారా? చేయరు. ఆ ఇనిషియల్ స్టేజ్లోనే అన్ని సినిమాలు రాజేంద్ర ప్రసాద్ కెరీర్కి ఉపయోగపడ్డాయి. తర్వాత కాలంలో వంశీ, లేకపోతే రాలంగి నరసింహారావు ఇలాంటి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ చేయడానికి మార్గం సుగమం చేసింది సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత రాజేంద్ర ప్రసాద్ హీరో అయ్యారు. హీరోగా మంచి వెలుగొద్దుతున్నటువంటి సమయం. ఆ తర్వాత కాలంలో కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే రాజేంద్ర ప్రసాద్ మర్చిపోలేదు, ఎప్పుడూ కూడా గుర్తుంచుకున్నారు. చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు, తనకి ఒక విధంగా చెప్పాలంటే గురువు ఎన్టీ రామారావు. వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు ఇద్దరు కూడా సన్నిహితులు. ఎన్టీ రామారావు ఉన్నటువంటి గృహంలోనే ఆ పెరట్లోనే రాజేంద్ర ప్రసాద్ పుట్టారు కూడా. ఆ విధంగా తన వ్యక్తిత్వానికి ఒక దీపం లాంటి వ్యక్తి ఎన్టీ రామారావు అయితే, నట జీవితంలో అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఇది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఒక వ్యక్తిని ఎదుగుదలకి ఒక మనిషి ఎంత తోడ్పడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎంత మంచి మనసు ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక రాధమ్మ పెళ్లి అని చెప్పేసి ఒక సినిమా కనుక తీసుకుంటే దీనికి దాసనారాయణరావు డైరెక్షన్ చేశారు. ఆ సినిమాకి కో డైరెక్టర్గా రాలంగి నరసింహారావు కూడా పనిచేయడం జరిగింది. సో కృష్ణ ఆరంభ దశలోనే దాదాపు కొన్ని సినిమాలు చేసిన తర్వాత రాధమ్మ పెళ్లిలో రాలంగి నరసింహారావుతో పరిచయం, రాలంగి నరసింహారావుకి ఉన్నటువంటి కమిట్మెంటు, అలాగే అతనికి బడ్జెట్ మీద కంట్రోల్ కృష్ణని బాగా ఆకట్టుకున్నాయి. చాలా సందర్భాల్లో ఆయన ప్రతి ఒక్కరికి కూడా చెప్పేవాళ్ళు, బడ్జెట్ని కంట్రోల్లో పెట్టి సినిమా తీయగలగటం ఒక్క రాలంగి నరసింహారావుకే సొంతం. సూపర్ డైరెక్టర్, బడ్జెట్ని కంట్రోల్లో పెట్టి తీసేటువంటి అద్భుతమైన డైరెక్టర్ రాలంగి నరసింహారావు అని చెప్పి ఆయన చాలా మందికి చెప్పారు. అంతెందుకండి, నేనే పద్మాలయ స్టూడియోస్కి వెళ్ళినప్పుడు రాలంగి నరసింహారావు గారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా ఈరోజు బడ్జెట్ కంట్రోల్ తప్పిపోతుంది, సాధారణ నిర్మాత ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి సందర్భాల్లో ఒక కల్పతరువు కామధేనువు రాలంగి నరసింహారావు అని వ్యక్తిగతంగా నాతోనే చెప్పారు. దాన్ని బట్టి ఆయన బోళతనం ఏంటో మనకి తెలుస్తుంది. ఎవరైనా సరే వ్యక్తి ఉన్నప్పుడు పొగుడుతారు, వ్యక్తి లేనప్పుడు
చెప్పేటటువంటి స్వభావం కృష్ణకే ఉంది. అది స్వయంగా నేను చూశాను. మరి ఆ తర్వాత కాలంలో వాళ్ళ బావ అయినటువంటి చెరుకూరి సత్యనారాయణ, ఈయన కృష్ణ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి సొంత పంపిణీ వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. కృష్ణ సినిమాకి ఎక్కువగా పంపిణీగా ఈయనే చేస్తుండేవారు. అంటే వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నారు. అలాగే ఈయన నిర్మాతగా కూడా మారారు. మారినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ ఒక అడ్వైజ్ ఇచ్చారు. బడ్జెట్ని కంట్రోల్లో పెట్టేటువంటి డైరెక్టర్ రేలంగి నడిచారో అతని డైరెక్టర్గా పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాంతో ఇరిగిల్లు పొరిగిల్లు అనేటువంటి సినిమాకి రేలంగి నరసింహారావు అనే డైరెక్టర్గా పెట్టారు. నరేష్, వాణి విశ్వనాథ్ ఈ సినిమాలో నటించారు. బడ్జెట్ని చాలా వరకు అదుపులో ఉంచి అద్భుతంగా తీసినటువంటి ఈ సినిమా ఆ తర్వాత ఎంతో కాలం ప్రేక్షకుల ఆదరణ పొందడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఈ డైరెక్టర్ యొక్క పనితనం. అంటే ఒక డైరెక్టర్ ఇనిషియల్ స్టేజెస్లో కో డైరెక్టర్గా ఉన్నప్పుడు అతని బడ్జెట్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టగలడు అని అబ్జర్వ్ చేసి, తర్వాత కాలంలో కూడా అతని యాటిట్యూడ్ని అబ్జర్వ్ చేసి ఆ రకంగా అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ మనస్తత్వం ఎంత గొప్పదో కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడినా లేకపోతే ఇంటికి వచ్చిన బ్రేక్ఫాస్ట్ ఆయనతో చేయటం, అనేక రకాల విషయాలు ప్రస్తావించడం, ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి ముఖ్యమైనటువంటి గుణాలు. ప్రతి వ్యక్తి నుంచి కూడా ఎంతో కొంత నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్నది సమాజానికి ఉపయోగపడాలి. ఇది ఆయన నేర్చుకునే తత్వం. ఆ తత్వాన్నే ఆయన అమలుపరిచారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో రాజేంద్ర ప్రసాద్ ని ప్రోత్సహించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ రాజేంద్ర ప్రసాద్ తో ఎక్కువ సినిమాలు చేసినటువంటి రేలంగి నరసింహారావు, ఈ ఇద్దరు కూడా ఒక విధంగా ఆయన వల్ల స్ఫూర్తి పొందిన వాళ్ళే. రాజేంద్ర ప్రసాద్ తో చాలా హిట్ సినిమాలు తీశారు రేలంగి నరసింహారావు. నవ్వుతో నభవిష్యతి. ఆ రోజు చాలా మంది నిర్మాతలు, కొత్త నిర్మాతలు వచ్చి రేలంగి నరసింహారావుతో సినిమా తీద్దామని చెప్పి క్యూలు కట్టేవారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ కూడా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ సినిమాలు అద్భుతంగా వచ్చేటట్టు చేయడంలో కూడా ఎంతో పనితనం చూపించారు. వీళ్ళిద్దరికీ కూడా ఒక దగ్గర స్ఫూర్తిదాయకం సూపర్ స్టార్ కృష్ణ. రాజేంద్ర ప్రసాద్కి ఇనిషియల్ స్టేజ్లో ఆయన చెప్పింది ఏంటంటే, నిర్మాతలకి అందుబాటులో ఉంటూ బడ్జెట్ని కంట్రోల్లో పెట్టుకుంటే మంచి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తాయి, నువ్వు అగ్రస్థాయి హీరో అవుతావు అని చెప్పేసి రామరాజు భీమరాజులో అని చెప్పారు. అది తర్వాత నిజమైంది. ఆ విధంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఇద్దరు వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని అందించారు. వాళ్ళే కదండి, చాలా మంది వ్యక్తులకి ఆయన అవకాశాలు కల్పించారు. అవి ఏంటో వచ్చే భాగాల్లో నేను వివరిస్తాను. ఈ ఉదాహరణ కనుక మనం తీసుకుంటే, వ్యక్తిత్వ వికాసం మనిషికి చాలా అవసరం. మనం ఎదుటి వ్యక్తిలో లోటుపాట్లు మనం ఎప్పుడైతే గ్రహించగలగాలో, అలాగే అతనికి ఉన్నటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కూడా గమనించాలి. ఈ రెండు గమనించిన వ్యక్తే మహామనిషి అవుతారు. ఆ మహామనిషి చంద్రపుటంలోకి ఎక్కుతారు. అలాంటి కోవల్లోకి వచ్చినటువంటి వ్యక్తే సూపర్ స్టార్ కృష్ణ.